గతంలో మనం చూసుకుంటే అధ్యక్ష ఈ ప్రభుత్వం గతంలో ఏదైతే అన్ని ధరలు మా సభ్యులందరూ చెప్పారు ఏ దానిపైన పన్నులు ఎంతెంత తగ్గించారనేది చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, ఏదైతే ఆరోగ్య బీమా అధ్యక్ష, ఆరోగ్య బీమా కానీ లైఫ్ ఇన్సూరెన్స్ పైన జీరో ట్యాక్స్ చేయడం అనేది చాలా అవసరం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ లైఫ్ని ఇన్సూర్ చేయాల్సినటువంటి అవసరం, ఆరోగ్యపరంగా కూడా ఇన్సూరెన్స్ చేయాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది అధ్యక్ష. దీనివల్ల ఆ జీవిత బీమా రంగం కూడా వ్యక్తిగత బీమా కావచ్చు, అలాగే హెల్త్ పాలసీ అవచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవి అందరికీ కూడా సామాన్యుడు కూడా తీసుకునేదానికి చాలా వెసులుబాటు కల్పిస్తుంది అధ్యక్ష ఈ సంస్కరణల ద్వారా. ఇది చాలా మంచి పరిణామం అధ్యక్ష. అలానే మరి పెద్దలందరూ చెప్పారు అధ్యక్ష, ఎక్కడెక్కడ తగ్గాయి ఎక్కడెక్కడ పెరిగాయి అనేటటువంటిది కూడా, ఎక్కడెక్కడ చాలా వరకు తగ్గాయి అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తాత్కాలికంగా రాష్ట్రం కూడా ఆదాయం కోల్పోతుంది అధ్యక్ష. గడచిన ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వచ్చేటటువంటి సందర్భంలో జిఎస్టీలో ఉన్నటువంటి స్లాబ్ పన్నులు తగ్గించడం ద్వారా కొంత ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం కూడా కోల్పోతుంది అధ్యక్ష. అయినా సరే మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆదాయం కన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సగటు పేదవాడి ఆదాయం బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. అందుకనే ఆయన ఈ కష్టకాలంలో కూడా అధ్యక్ష మనం ఒకసారి చూస్తే ఈ రాష్ట్రంలో చెత్త పన్నును రాగానే రద్దు చేశారు అధ్యక్ష. అలానే అధ్యక్ష నాలా ట్యాక్స్ను రద్దు చేశారు అధ్యక్ష. అలానే నీటి తీరువపై వడ్డీ ధరలు కూడా రద్దు చేశారు అధ్యక్ష. అలాగే అనేక మార్కెట్లలో ఏదైతే గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా మార్కెట్ వాల్యూస్ అన్ని పెట్టిందో అవన్నీ కూడా చాలా సింప్లిఫై చేశారు అధ్యక్ష. అవన్నీ కూడా తప్పులన్నీ సరి చేశారు అధ్యక్ష. అంతేకాకుండా సామాన్యుడు ఏదైతే చీప్ లిక్కర్ తాగే బాటిల్ని గత ప్రభుత్వం 250 రూపాయలు 270 రూపాయల వరకు అమ్మే దశ నుంచి ఈరోజు 99 రూపాయలకే నాణ్యమైనటువంటి మద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా అభివృద్ధికి బాటలుగానే ఉంటాయి అధ్యక్ష. ఎందుకంటే ఒక ధరను తగ్గించడం వలన ఎక్కువ మంది ప్రయోజనాలు, కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంటుంది అధ్యక్ష. ఈరోజు నాలా పన్ను రద్దు చేయడం వలన అధ్యక్ష ఈరోజు మనకి ఏదైతే రియల్ ఎస్టేట్ రంగం ఉందో అది ముందుకు వెళ్ళడానికి ఇంకా స్పీడ్ అందుకోవడానికి కూడా బాగా పనిచేస్తుంది అధ్యక్ష. అలాగే మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు అధ్యక్ష, ఇంతకుముందు మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేశాం, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలి అనేటటువంటిది. దానికి ఈరోజు ఏదైతే ఈ 2.0 జిఎస్టీ ఈ సంస్కరణలు ఉన్నాయో ఏమైతే తప్పనిసరిగా దానికి ఊతమిస్తుంది అనేటటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఇలా పేద మధ్యతరగతి ప్రజలకి ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలకు అదనంగా ఈరోజు కేంద్రం తీసుకున్నటువంటి ఈ జిఎస్టీలో ఉన్నటువంటి స్లాబ్స్ మార్పుల వలన, సంస్కరణల వలన రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధికి, అలాగే సామాన్య ప్రజల మధ్యతరగతి బిలో పవర్టీ లైన్ ఉండేటటువంటి సామాన్యులు ఎవరైతే ఉంటారో ఆ కుటుంబ ఆర్థిక స్థిరత్వం కలగడానికి కూడా ఇది దోహదపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. అలాగే చిన్న మధ్యతరగతి వ్యాపారులు కూడా కొత్త అవకాశాలు కూడా రావడానికి, ఇంకా పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టడానికి ఈరోజు ఏదైతే గౌరవ మన యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి 10 లక్షల కోట్ల పెట్టుబడులకి ఇంకా ఊతం ఇస్తాయనడంలో ఎటువంటి సందేహం